Hello everyone, welcome back to SA Entertainments. కార్పస్ క్రిస్టీ బసిలికా చర్చ్ క్రాకోలో ఉంది. సో అక్కడికి నేను వచ్చేసాను. ఇది 12 మీటర్ల ఎత్తు 13వ శతాబ్దం అంటే 1348వ శతాబ్దంలో ఇది కట్టబడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అది చాలా అద్భుతంగా ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నదన్నమాట. సో ఇక్కడ మీరు సైడ్లో చూస్తే ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చాను నేను, పైన చూపించాను బయట నుంచి. సో ఇప్పుడు చూడండి, లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్లో ఒక క్రాస్ అనేది మనకు కనబడుతుంది. ఇందులో చాలా పురాతనమైన మెటీరియల్స్ చాలా ఉన్నాయన్నమాట. మనం చెప్పలేము, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మాస్ అనేది నడుస్తుందన్నమాట, అందుకే అందరూ వెళ్తున్నారు. ఇందాక ఒక బామ్మగారు వెళ్ళారు కదా. సో ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇది ఎంట్రన్స్. అంటే ఈ విధంగా వెళ్ళొచ్చండి, అటు సైడ్ ఉంటుంది, సైడ్లో ఇచ్చాడనమాట ఎంట్రన్స్, చూసుకోమని చెప్పారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. సో నేను వాయిస్ అంతా తీసేసానండి. సో లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంది చర్చ్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మాస్ జరుగుతుంది కాబట్టి మనం ఏం తీయకూడదు. సో నేను కూడా మాస్లో కూర్చొని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం అంతా కూడా చాలామంది పీస్ఫుల్గా మాస్ అనేది అటెండ్ అవుతున్నారు. సో ఈ మాస్ అయిపోయిన తర్వాత నేను చాలా దగ్గరగా పూర్తిగా మీకు ప్రతి ఒక్కొక్క ఆల్తార్ దగ్గర నేను వెళ్ళి చక్కగా మీకు చూపిస్తాను. సో చూడండి, మాస్ ఈ విధంగా జరుగుతుంది. అక్కడ మీకు పాస్టర్ కనిపిస్తున్నారో లేదో, అక్కడ చాలా వైలెట్ కలర్లో ఉన్నారు కదా, ఆయన చాలా మంది వచ్చారండి ఆ రోజు. పూతతో ఎంత బాగా అద్భుతంగా కట్టారు అనేది మీకు ఇక్కడ మీకు తెలుస్తుందండి. మాస్ అటెండ్ అవుతున్నారు. మాస్ అంతా అయిపోయిన తర్వాత నేను చాలా చాలా అద్భుతంగా మీకు చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి ప్రతి ఆల్టార్ దగ్గర స్లీవ్ ఎక్కడెక్కడ అంటే చాలా రకరకాలు, ఇవన్నీ చాలా పురాతనమైన ఫొటోస్ అండి. ఇప్పుడు ఫొటోస్ అయితే కాదు, చాలా చాలా పురాతనమైన. ఇది మెయిన్ ఆల్టార్ అనమాట. సో ఇంకా మెయిన్ నేవ్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. సో తర్వాత సో ప్రస్తుతానికి చూడండి, పైన కూడా ఎంత హైట్ అంటే 12 మీటర్స్ ఎత్తు అని చెప్పాను కదండి. 12 మీటర్స్ ఎత్తు. అప్పట్లోనే పిల్లర్స్ వాల్స్తో కట్టబడిందనమాట ఇది. సో మీకు ఎక్కడ వుడ్ కనబడట్లేదు చూడండి, ఇదంతా కూడా మామూలు రాక్తో కట్టిందే. ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇది మీకు తెలుసు కదండి, ప్రేయర్ చేసుకుంటారు, అడెషన్ అంటారు కదా, అది. ఇక్కడ ఒక క్రాస్ చూడండి, ఎంత పురాతనమైన జాన్ పాల్ అనమాట ఆయన. చూడండి ఎంత పురాతనంగా ఉంది, కాపర్తో చేశారనమాట. దాని మీద కోటింగ్ కొద్దిగా పాడైంది. ఇంకా అప్పుడప్పుడు వీళ్ళు మళ్ళీ క్లీనింగ్ అవి చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ లేదా చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఏం లేదు. సో ఇక్కడ ఇందులో మన డొనేషన్స్ అన్నీ కూడా కార్డ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి. సో చూసారు కదండి, అప్పట్లో పురాతనమైన కట్టడాలు, అలాగే స్టెప్స్ చూడండి వుడ్తో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఒకటి షిప్ ఆకారంలో ఒక కుర్చీ కనబడుతుంది, ఇదనమాట. అంటే అది ఏంటంటే అండి, ఈ కుర్చీలోనే కూర్చొని పొలిటీషియన్స్ లేకపోతే అప్పట్లో ఉండే రాజులు లేకపోతే కింగ్స్ ఆర్ క్వీన్స్ అక్కడ నుంచి అన్నీ కూడా డిస్కషన్ చేసేవాళ్ళు అనమాట. సో ఇది అదే అనమాట, అది షిప్ ఆకారంలో ఉన్న సీట్. తర్వాత మీరు చూడండి ఇంకా దగ్గర, ఇదేంటంటే ప్రేయర్ చేసుకుంటాం కదండి, మన ఫాదర్ కూర్చొని లోపల మన ప్రేయర్స్ వినేసి, అంటే సిన్స్ పోగొట్టడానికి యూస్ చేసే ప్రేయర్ రూమ్ అనమాట అది. తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఇది కొద్దిగా క్లీన్ చేసినట్టున్నారు, అంటే ఇది మెయింటైన్ చేశారు బాగా. అది చాలా నీట్గా చాలా గోల్డిష్లో ఉంది. మరి ఇది గోల్డ్ పోతో మనకు తెలియదు, కోటింగ్ చాలా బాగా క్లియర్గా కనబడుతున్నాయి. ఇందాక ఇమేజెస్ అంతా కూడా పురాతనమైనవి. చూడండి, మనం డొనేషన్ చేయొచ్చు, చర్చికి చేయొచ్చు, రినోవేషన్కి ఇవ్వచ్చు. తర్వాత పూర్ పీపుల్కి కూడా మనం ఆ విధంగా డొనేషన్స్ కార్డ్ ద్వారా మనం చేయొచ్చు.
సో చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉంది అనేది మీరు చూడండి, ఎంత బాగుంది కదా, చాలా చాలా బాగుంది. చూడండి ఈ విధంగా వచ్చి చర్చ్ వచ్చిన వెంటనే అలాగా చేసి నీల్ డౌన్ చేస్తారు, చేసి అప్పుడు లోపలికి అలో చేస్తారనమాట. ఇక్కడ ఆచారం అట్లా, మనకి ఆచారం ఎలాగో అలాగే. చూడండి చాలా పురాతనమైన కట్టడాలు, ఫొటోస్, చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. సో అక్కడ మీకు కింద క్యాండిల్స్ కనబడుతున్నాయి కదండి, అది మనము 2 స్లాట్ ఒక రేట్ ఉంటుంది, రేటుని బట్టి అది వేసేసి మనము లైట్ చేసేసి ప్రేయర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వేరే ఆల్టర్ చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ జీసస్ ఉన్నారు, ఇందాక వాటిలోనేమో జీసస్ వేరే పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూడండి మేరీ, ఇక్కడైతే జీసస్ క్రాస్ ఉంది. అలాగే పాత ఫొటోస్, ఇవన్నీ మనకు తెలియవన్నీ, చాలా పాతగా అసలు కనబడట్లేదు, మీరే చూస్తున్నారు కదా, చాలా చాలా పాత కాలపు మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మేరీ మాత ఉన్నారు. అలాగే జీసస్ క్రాస్, ఇక్కడ మన ఇండియాలో అయితే క్రాస్కి, ఇక్కడ క్రాస్ని బాగా పూజిస్తారనమాట, అందుకే మీకు ఎక్కువ క్రాసెస్ కనబడతాయి. మన దాంట్లో అయితే, మన ఇండియాలో అయితే బొమ్మ రూపంలో, స్టాచ్యూ రూపంలో ఉంటాయి కదా, ఇక్కడైతే మెయిన్గా క్రాస్, అక్కడ క్రాస్ ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కువ క్రాస్తోనే పూజిస్తారనమాట. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ ప్రేయర్ అయిపోయింది కాబట్టి ఫాదర్ ఇది లోపలికి అలౌ చేయరు, ఇందాకైతే అలౌ చేశారనమాట. సో చూడండి ఇదంతా ఎంత బాగుందో. ఇది ఫ్రీ అండి, నార్మల్గా అయితే ఇక్కడ చర్చెస్ చాలా మటుకు టికెట్స్ అవన్నీ ఉంటాయి, దీనికి ఒక్కదానికే టికెట్ అయితే ఏమీ లేదు, మన డొనేషన్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. చక్కగా మనం ఆ రోజు వెళ్ళి చక్కగా ప్రేయర్ అటెండ్ అయ్యాను. చూడండి పైన కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా అక్కడ ఫాదర్స్ అంతా, అలాగే నన్స్ అంతా కూర్చునే ప్లేస్ అనమాట, అందుకే అంత బాగుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదండి, ఒకసారి ఓవర్లుక్ చర్చ్ అంతా ఒకసారి మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. సో మీకు చెప్పాను కదండి, ఇక్కడ నుంచి పొలిటీషియన్స్ అంతా కూడా మాట్లాడే చైర్, అట్లాగే ఆల్టర్స్. సో బయటకు వచ్చేస్తే మనకి ఈ విధంగా ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ కూడా ఇంకొక క్రాస్ ఉంది, పైన చూడండి చాలా ఎత్తుగా ఉంది. ఇది అంతా కూడా బ్రిక్తో కట్టిందండి, మీకు కనిపిస్తుంది కదా, అన్ని బ్రిక్. అప్పట్లో యూస్ చేసేది చాలా స్ట్రాంగ్ బ్రిక్స్, 13th century. ఇది ఇప్పటికీ అలాగే ఉంది. ఇదంతా కూడా చర్చ్లో ఫాదర్కి వాళ్ళకి, అలాగే నన్స్ ఉండడానికి ఇల్లులు. సబ్స్క్రైబ్ చేయండి.